హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవి మా చెట్టు కనకాంబరం పూలండి. ఈ చెట్టు గురించి ఒక విషయం మీకు చెప్పాలండి. మేము ఇది శిల్పారాం దగ్గర ఉన్న నర్సరీ దగ్గర కొన్ని చెట్లు తీసుకొచ్చామండి. అయితే అక్కడ ఈ కనకాంబరం చెట్లు కొన్ని ఉన్నాయండి, కానీ ఈ పువ్వులాగా లేవండి. అయితే ఈ పువ్వున్న ఇంకా ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం ఎండలకి రెడ్ కలర్ ఆరెంజ్గా వచ్చింది, కానీ బాగా రెడ్ కలర్ ఉంటుంది. దీనికి అంటూ కట్టుకోవటమే తప్ప ఇత్తనాలు రావని చెప్పారండి. ఈ చెట్టుని ఆ నర్సరీలో ఉండే వాళ్ళ కోసం అని స్పెషల్గా తెప్పించి పక్కన పెట్టించుకున్నారండి. నేనేమో అది అడిగి తీసుకున్నాను. ఎక్కడైనా మేము ఏ షాప్కి వెళ్ళినా, ఏం కొనాలని వెళ్ళినా మా వెనకాల ఎందుకోనండి, మేము వెళ్ళిన తర్వాతే చాలామంది వచ్చేస్తారు. అది మాకు అలవాటైపోయింది మా మ్యారేజ్ అయినప్పటి నుండి. ఈ కనకాంబరం చెట్లు పక్కన పెట్టి గులాబీ చెట్లు, మల్లె చెట్లు అన్నీ తీసుకొని మేము అది పక్కన పెట్టేసి మేము అన్నీ చూసుకుంటా ఉంటే ఇదే కావాలని వచ్చిన వాళ్ళందరూ అడగటం అండి, ఆ చెట్టు ఇస్తారా అని. అది ఆల్రెడీ తీసుకున్నారండి అని వాళ్ళు చెప్పారు అక్కడ ఉండేవాళ్ళు. మళ్ళీ గులాబీ చెట్లు మంచి ఆరెంజ్ కలర్ తీసుకున్నామండి, అవి పక్కన పెట్టాం. కొన్ని గులాబీ చెట్లు ఒక నర్సరీకి కొనుక్కోవడానికి వచ్చినామా పెద్ద ఆవిడే, మళ్ళీ క్లాస్గానే ఉంటారు మళ్ళీ చూడటానికి, అంటే దొంగలు ఎలా ఉంటారో చూడండి. అక్కడ మేము ఇన్ని గులాబీ చెట్లు అని పక్కన పెడితే వాటి పూలు కోసేసుకున్నారండి. పూలు కోసేసుకొని పక్కన వెళ్ళిపోయారు. చెట్లు చూడటానికి వచ్చిన వాళ్ళు కొనలేదేం లేదు, పూలు కోసుకొని వెళ్ళిపోయారండి. మేము ఇటు చూసి మేము అసలు పూలు లేకపోయేటప్పటికి ఏ చెట్లు మేము తీసి పెట్టుకున్నాం అన్న విషయాన్ని కూడా మేము మర్చిపోయామండి. సరేనని చెప్పి ఇంకా మేము వాళ్ళు చేయి పెట్టి తాకి అట్లా కోసిన తర్వాత ఎందుకులే అని చెప్పి మళ్ళీ మేము వేరే తీసుకున్నామండి కొన్ని కలర్స్. అయితే ఈ కనకాంబరం చెట్టు కూడా కావాలని అట్లాగా చేస్తే మళ్ళీ మేము ముందే తీసుకోవటం వల్ల తీసుకొచ్చుకున్నాము. ఈ కనకాంబరం పూలు మామూలుగా మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా అమ్మగారు చాలా వేసేవాళ్ళండి. చాలా పూల చెట్లు ఉండేవి. ఢిల్లీ కనకాంబరం అని, గ్రీన్ కలర్ కనకాంబరం అని, ఎల్లో కనకాంబరం అని, ఇలా ఈ కలరు మళ్ళీ రెడ్గా ఉండేవి. అలా 4-5 రకాలు, కాగడ మల్లి, గుండు మల్లి, సెంటు జాజి, మందారం, అట్లా చాలా పూల చెట్లు కానీ పెట్టుకునే దేవుడి చాలా ఉండేయండి. అంటే ఒక జన్మకు సరిపడా నేను పూలు పెట్టుకున్నానండి. మా అమ్మగారు ఏం చేసేవాళ్ళంటే, నేను నాకు వదిలేసిన దగ్గర నుంచి పువ్వు లేకుండా ఉండదండి. అలాగా పూలు మొత్తం ఒక నేను పెట్టేసుకున్నాను అనమాట. పువ్వు లేకుండా ఉండదు అనమాట. అలాగా పూలన్నీ పెట్టుకున్నాను. కానీ ఇప్పుడు అక్కడ మాకు చాలా పెద్ద ప్లేస్ ఉండేదండి. ఆ ప్లేస్లో మా అమ్మగారు చెట్లన్నీ వేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు మా అమ్మాయికి కూడా నేను మా చెట్టు పెట్టాలని ప్రత్యేకంగా నర్సరీ వెళ్ళి తీసుకొచ్చానండి. మా అమ్మాయికి కూడా, అంటే మా అమ్మలాగా నేను చేయలేనండి. ఆమెలాగా చేయటం చాలా కష్టము, చాలా ఓపిక, చాలా చెట్లు అంటే ప్రాణం అనమాట. మా అమ్మాయికి ఏదో మన ఈ అపార్ట్మెంట్లో తెలుసు కదండి, చిన్న చెట్లన్నా పెంచి నా చేతుల మీదుగా కొన్ని పూలన్నా మా అమ్మాయికి పెట్టాలనే ఉద్దేశంతో ఇలాగా ఈ చెట్లు తీసుకొచ్చానండి. తర్వాత కొంచెం సమ్మర్ కదండి, కొంచెం పూలు తక్కువగా ఉన్నాయి. బాగా పూలు పూసేటప్పుడు మా చెట్లన్నీ చూపిస్తానండి, ఏమేమి తీసుకొచ్చాము ఏందనేది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మీకు కూడా ఇలానే చెట్లు పెంచే అలవాటు ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్స్ ఫ్రెండ్స్. బాయ్.